తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం చేపట్టిన 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా బోధన్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు చెక్కీ క్యాంప్ ఆజంగంజ్ ప్రాంతాల్లో సోమవారం 9 ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చొరవతో కార్యక్రమం జరిగింది. బోధన్లో తొలి విడతలో 516 ఇండ్లకు లబ్ధిదారులు గుర్తించగా అందులో 182 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో 334 ఇండ్లు అమలుకు ఆమోదం పొందాయి. వాటిలో 328 ఇండ్లు పునాది దశకు చేరుకోగా 120 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఆజంగంజ్ గాంధీజీ విగ్రహం సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్డీఓ ఎం విజయ్ కుమారి హాజరై 9 ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. పేదల సొంతింటి కలను నిజం చేయటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ లక్కారవి, పట్టణ అధ్యక్షులు అంకుదాము, సీనియర్ నాయకులు పాషా మొయినుద్దీన్, ఆనంపల్లి ఎల్లమయ్య, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अच्छा आजा भाई या ओके రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరమ్మ ఇల్లు వర్ధిల్లాలి, ఇందిరమ్మ ఇల్లు వర్ధిల్లాలి, ఇందిరమ్మ ఇల్లు వర్ధిల్లాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి
ఆదేశాల ప్రకారం 1,00,000 ఇల్లుల ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం కారణంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో బోధన్ వర్గంలో మొత్తం 334 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయగా బోధన్ పట్టణంలో మొత్తం 328 ఇండ్లు బేస్మెంట్ లెవెల్కి రావడం జరిగింది. దానిలో ఈరోజు 128 మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు. వాటిలో ఈరోజు 13 వార్డులో బోధన్ పట్టణంలోని 13వ వార్డులో 9 గృహప్రవేశాలు నిర్వహించడం జరిగింది. మిగతావి రేపు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి అవన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేసే రేవంత్ అన్న ప్రభుత్వం అన్ని రకాలుగా పేద ప్రజల్ని ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలతో ఈ ఇందిరమ్మ ఇల్లే కాదు, ఆ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా పేద ప్రజల ఇంటికి చేర్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానికి మనందరి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు శుభదినం. ఏదంటే చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొదటి విడతలో ఏదైనా కంప్లీట్ అయిన ఇండ్లు ఇంతకుముందు కొన్ని మన స్థానిక గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీద కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా మరి పట్టణంలో 9 ఇందిరమ్మ ఇండ్లను ఈరోజు మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ కార్యకర్తలు మరి టౌన్ అధ్యక్షులు దామ్ గారి ఆధ్వర్యంలో ఫోర్ లీడర్ మరి శరత్ రెడ్డి గారి అన్నగారి మరి పాషాబే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పిందో దాన్ని చూసా తప్పకుండా దాన్ని అమలు చేసేందుకు మరి నిరుపేదలైన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను కట్టియడం జరుగుతుంది. మరి మొదటి విడతలో 1,00,000 ఇండ్లు పూర్తయిన శుభ సందర్భంలో మరి రెండో విడత కూడా రాబోతుంది. కాబట్టి ప్రజలకు ఆ రోజు మేనిఫెస్టోలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందో వీటిని పెట్టడం జరిగింది. అందులో ఒక్కొక్కటి ఈరోజు ఏది తీసుకున్నా ఆ రోజు మనం మహిళలకు బస్సు నుంచి చురువు చేస్తే 200 యూనిట్లు కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి ప్రతి ఒక్క విషయంలో మన యొక్క పరిస్థితులను ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన యొక్క శాసనసభ్యులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆ రోజు ప్రజలకు మాటిచ్చిండ్రో దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు చూచా తప్పకుండా ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సుదర్శన్ రెడ్డి, జై సుదర్శన్ రెడ్డి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇందిరమ్మ ఇల్లును పొందడం జరిగింది. సకాలంలో మాకు బిల్లులు అన్నీ కూడా సకాలంలో వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంత ప్రయత్నించినా కానీ మాకు డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ లిస్ట్లోనే మా పేరు రావడం, ఇల్లు శాంక్షన్ అవ్వడం, మరి మా బిల్లులు సకాలంలో వేయడం వల్ల మేము ఇల్లుని ఇంత చక్కగా కట్టుకోగలిగాము. ఎమ్మెల్యే గారికి అండ్ రేవంత్ అన్నకి కూడా చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. 5 లక్షలు వచ్చింది. మా సొంత ఇంటి కలను మాకు రేవంత్ అన్న ద్వారా మేము నెరవేర్చుకోగలిగాము. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ద్వారా కూడా మేము నెరవేర్చుకోగలిగాము. థ్యాంక్ యూ. PN Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, LKG, UKG పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా
టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.